హలో గైస్, టాప్ 5 అప్కమింగ్ విలన్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి పెద్ది. సో రామ్ చరణ్ పెద్ది మూవీ అయితే బుచ్చిబాబు అయితే డైరెక్టర్ చేస్తున్నాడు. ఆ మూవీలో అయితే ఇద్దరు విలన్స్ అయితే నటిస్తున్నారు అన్నమాట. ఒకరు వచ్చేసరికి దివే అండ్ శర్మ సంథింగ్ ఏదో ఉన్నది, మున్నబాయ్ అని చెప్తాం మనం. ది గ్రేట్ ఒక వెబ్ సిరీస్ ఉంటది. సో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఆ వెబ్ సిరీస్ ఏంటో. సో అందులో ఈ మూవీలో అయితే ఆయన అయితే నటిస్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శివరాజ్ కుమార్ గారు అయితే నటిస్తున్నారు. సో మనందరికీ తెలిసిందే జైలర్ లో ఆయన క్యామియో గురించి. కన్నడలో ది బిగ్గెస్ట్ స్టార్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ అని చెప్పుకోవచ్చు శివన్న. సో ఆయన రోల్ వచ్చేసరికి గౌరీ నాయుడు. ఆయన లుక్ కూడా మొన్న రిలీజ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూలీ మూవీ అనమాట. సో ఇది వచ్చేసి హ్యూజ్ కాస్టింగ్ తో నిండిన మూవీ. రజనీకాంత్ గారు అయితే హీరోగా నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్, పూజా హెగ్డే ఐటమ్ సాంగ్. సో ఇంకా శోభిన్ గారు ఉన్నారు అండ్ ఇంకా చాలా మంది అయితే ఉన్నారనమాట. సో అందులో నాగార్జున గారు అయితే విలన్ సైమన్ గా, అండ్ అమీర్ ఖాన్ గారు కూడా విలన్ గా చేస్తున్నారు అనమాట. సో దా అనే పేరు మీద, అంటే ఆయన విలన్ రోల్ నేమ్ అయితే దా అన్నమాట. సో వీళ్ళిద్దరు అయితే నటిస్తున్నారు కూలీ మూవీ. అంటే రజనీకాంత్ గారి రోల్ నేమ్ వచ్చేసరికి దేవా అన్నమాట. సో వీళ్ళిద్దరు అయితే ఆయనకి యాంటాగనిస్ట్ గా నటిస్తున్నారు అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి వార్ 2. సో ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఈ మూవీ కోసం. సో స్పై యూనివర్స్ అది వచ్చేసరికి ఎల్సీ అని చెప్తున్నారు, బట్ ఎట్లాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. దాని గురించి కూడా ఇంకో వీడియో చేయడానికి అయితే చేస్తా. ఈ వార్ 2 మూవీలో వచ్చేసరికి ఎన్టీఆర్ గారు అయితే విలన్ గా చేస్తున్నారు, రితిక్ రోషన్ అయితే హీరోగా చేస్తున్నారు అనమాట, క్యారెట్ బనీ హీరోయిన్. సో ముందు మాట్లాడతా దీని గురించి. అండ్ ది ప్యారడైస్ నాని కెరీర్ లో ది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుద్దని ఆయనే చెప్పారు. 10 minutes కి ఒక హై మూమెంట్ ఉంటుందట. దసరా డైరెక్టర్ ఆయన శ్రీకాంత్ వదల. సో మనకి పరిచయం అక్కర్లేదు. అసలు అంత రాగా అంత మూవీ తీయగలుగుతారా అని ఒక థాట్ అయితే ఉన్నది. నాని లుక్ అయితే వేరే లెవెల్ ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇందులో అయితే మోహన్ బాబు నటిస్తున్నారని అంటే విలన్ గా చేస్తున్నారని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తుంది ప్రస్తుతం. అది మీమ్ పేజ్లో అయితే చాలా వైరల్ అవుతుంది. సో దాన్ని పట్టించుకోకండి. నాకు తెలిసి ఇందులో రాఘవ్ జుయల్. సో ఇతనైతే అకార్డింగ్ టు రూమర్స్, కొన్ని సైట్స్ ప్రకారం అయితే రాఘవ్ జుయల్ అయితే సో ఆయన అయితే విలన్ చేస్తున్నారట ఈ మూవీలో. అండ్ స్పిరిట్, సో ప్రభాస్ అన్న లేకపోతే ఇట్లా ది బిగ్గెస్ట్ అంటే చాలా స్ట్రాంగ్ విలన్స్ అయితే ఉంటారు ఆయన మూవీస్ లో. సో ఈ మూవీలో వచ్చేసరికి డాన్లీ, సో ఆయన మాడంగ్ సేయక్ అన్నమాట. సో మనకు చాలా ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది, దాదాపు 1 year అవుతుంది వైరల్ కాబట్టి. అంటే అతను చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. మంగ గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో, అంటే ఇంటర్వ్యూ కాదు కానీ ఒక ఈవెంట్ లో ఆర్జీబీ గారు అండ్ గంగ గారు ఇద్దరు కలిసి కొద్దిగా డిస్కషన్ పెట్టినప్పుడు అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మాడంగ్ సేయక్ అయితే విలన్ గా చేస్తున్నారా అంటే అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి, విలన్ గా చేయట్లేదని మాత్రమే ఆయన అయితే ఎక్కడ చెప్పట్లేదు. చేస్తున్నాడా అని కూడా చెప్పట్లేదు, కానీ చేస్తున్నాడా అంటే అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి అని అయితే చెప్పిండు అనమాట. మేబీ చేస్తుండొచ్చు, చేస్తే మాత్రం అది ఇక ఆ కలెక్షన్స్ ఊహాకే అన్నది మనకు, నిజంగా చెప్తున్నా. అండ్ ఎన్టీఆర్ నీల్, సో ఎన్టీఆర్ గారి మూవీలో ది బిగ్గెస్ట్ విలన్. సో ఆయన బాబీ డియోల్ గారట. సో ఆయన అయితే విలన్ గా చేస్తున్నారంట. సో ఇది ఎంతవరకు, అప్పుడెప్పుడో మొన్న దేవరాలో చేస్తున్నాడని చెప్పారు. దేవర 2లో ఉంటాడని చెప్తున్నారు, అదే యతి రోడ్ లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ విలన్ అంట. ప్రశాంత్ నీల్ గారి మూవీ విలన్స్ అంటే వేరే లెవెల్ ఉంటాయి. ఆయన విలన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, మోర్ దెన్ హీరోస్ కంటే కూడా. అంటే రాజమౌళి గారిలో ఎట్లాంటి విలన్ అయితే ఉంటాడో, సో ఆయన మూవీస్ లో ఇన్ జనరల్ మీకు బల్లాల దేవా విలన్, స్ట్రాంగెస్ట్ విలన్స్ ఉంటారు ఆయన మూవీస్ లో. సో ఈ మూవీలో కూడా అంటే అలాగే ప్రశాంత్ నీల్ గారి మూవీస్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు, హీరో కంటే వెరీ స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట. సో అట్లాంటి విలన్ ని కొడితే హీరో ఎంత పవర్ఫుల్ గా చూపెడతారో, అంటే హీరో ఎంత పవర్ఫుల్ అని మనం అర్థం చేసుకుంటాం. అరే ఇట్లాంటి విలన్ కొట్టినాడు హీరో ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి. సో ఈ అప్కమింగ్ 6 విలన్స్ లో మీ ఫేవరెట్ విలన్ ఎవరో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.